మనం ఈ వీడియోలో ప్రపంచంలో ఉండే అత్యంత లావైన జంతువుల గురించి తెలుసుకుందాం. ఎలిఫెంట్. ప్రపంచంలో అత్యంత లావైన జంతువు ఏదంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఏనుగు. ఏనుగు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. సాధారణంగా ఏనుగు కోపం చాలా తక్కువ, కానీ కోపం వస్తే మాత్రం చాలా బీభత్సం సృష్టిస్తాయి. ఆఫ్రికన్ ఏనుగులు 1800 నుంచి 6300 కిలోల వరకు ఉంటాయి. ఏనుగులు ఇంత భారీగా ఉన్నా కూడా ప్రజలు వీటిని పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే వీటిని పెంచుకోవాలంటే చట్టపరంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఏనుగులకు హ్యూమన్ ఫ్రెండ్లీ అనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎలిఫెంట్ సీల్. ఏనుగులకు ఎలిఫెంట్ సీల్కు ఎలాంటి కనెక్షన్ లేదు, కానీ ఈ జంతువు పేరులో ఏనుగు అనే పదం ఉండటానికి కారణం దీని భారీ శరీరం కాదు, దీని ముఖం ముందు తొండం లాంటి ఆ ఆకారం ఉండటం వల్ల. దీని బరువు కూడా ఏనుగు బరువు లాగానే ఉంటుంది. సీల్ జాతులలో ఈ ఎలిఫెంట్ సీల్ జాతికి చెందినవే బరువు ఎక్కువ. ఇవి సుమారుగా 4000 కిలోల బరువు పెరుగుతాయి. ఇవి ఆహారంగా సముద్రంలో ఉండే షార్క్, రేస్, స్కేట్, రొయ్యలు తింటాయి. హిప్పోపోటమస్. ఏనుగుల తర్వాత అత్యంత భారీ జంతువుగా హిప్పోపోటమస్ను చెప్పుకోవచ్చు. ఇది మనిషి ప్రాణాలు సైతం తీయగలదు. దీని అవయవాలన్నీ భారీగానే ఉంటాయి. కాళ్ళు, నోరు, గొంతు, తల అన్ని భాగాలు చాలా భారీగా ఉంటాయి. వీటిలో మగ హిప్పోపోటమస్ బరువు సుమారుగా 1500 కిలోలు, ఆడ హిప్పోపోటమస్ బరువు సుమారుగా 1300 కిలోల వరకు ఉంటాయి. ఇవి ఒక గంటకు 30 కిలోమీటర్ల దూరం పరిగెత్తగలవు. పోలార్ బియర్. ఇది ఎప్పుడు మంచు ఉండే ప్రాంతాలలో జీవిస్తూ ఉంటాయి. ఈ ఎలుగుబంటి చర్మం చాలా మందంగా ఉంటుంది, కాబట్టి ఇది మంచుపై పడుకోవటం, మంచులో జీవించడం చేస్తుంది. ఈ ఎలుగుబంటి సీల్స్ను వేటాడి ఆహారంగా తీసుకుంటాయి. ఈ సీల్స్పై హై బాడీ పర్సంటేజ్ ఉంటుంది. ఈ పోలార్ బియర్ను లార్జెస్ట్ ఎక్స్టెంట్ స్పైసీస్ అని కూడా పిలుస్తారు. ఇవి 300 నుంచి 800 కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఆఫ్రికన్ బఫెలో. బఫెలో అంటే బాడీ భారీగా ఉంటుంది. బఫెలో జాతులలో అత్యంత భారీ బఫెలోలు ఏవంటే ఆఫ్రికన్ బఫెలోలే. ఈ బఫెలోలు 130 నుంచి 150 సెంటీమీటర్ల పొడవు పెరుగుతాయి. వీటి కాళ్ళు సన్నగా ఉండి పొట్టిగా ఉంటాయి, కానీ ఈ బఫెలోలో బరువు సుమారుగా 850 కిలోల వరకు ఉంటుంది. ఇవి 100 కిలోల బరువు ఎంత దూరమైనా మోయగలవు. వీటికి ఉండే కొమ్ములతో ఎలాంటి జంతువుపైన దాడి చేయగలవు. ప్రాణాలు నిలవాలంటే మనుషులైన ఇతర జంతువులైన ఈ ఆఫ్రికన్ బఫెలోకు దూరంగా ఉండటమే మంచిది. గార్. ఒక భారీ ఎద్దులాగా ఈ గార్ శరీర ఆకారం ఉంటుంది. వైట్ స్పైసీస్ జాతులలో ఒకటే ఈ గార్. భారతదేశం, సౌత్ ఈస్ట్ ఏషియా, పెనిజులా ప్రాంతాలలో ఉండే మౌంటైన్ ఫారెస్ట్ ప్రాంతాలలో జీవించడానికి ఇవి ఎక్కువగా ఇష్టపడతాయి. ఇవి సుమారుగా 6 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. దృఢంగా ఉండే భుజాలతో ఉండే వీటి బరువు 588 నుంచి 1500 కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఈ భారీ జంతువుతో మరే జంతువు కూడా గొడవ పడదు. నార్త్ అట్లాంటిక్ రైట్ వేల్. నీటిలో ఉండే జంతువులలో అత్యంత భారీ శరీరం కలిగి ఉండే వాటిలో ఈ వేల్ కూడా ఒకటి. ఇక నార్త్ అట్లాంటిక్ రైట్ వేల్ అయితే వీటి ప్రజాతులలోనే అత్యంత భారీగా చెప్పుకోవచ్చు. ఇవి చనిపోయినా కూడా నీటిపై ఫ్లోట్ అవుతూ ఉంటాయి. మిగతా జాతికి చెందిన వేల్ అయితే చనిపోయిన తర్వాత నీటిలో మునిగిపోతాయి. వీటిని రైట్ వేల్ అని ఎందుకు అంటారు అంటే మిగతా వాటితో పోలిస్తే వీటిని హంట్ చేయడం చాలా సులభం. ఇవి సుమారుగా 2500 కిలోల వరకు బరువును పెరుగుతాయి. బ్లూ వేల్. నీటిలో ఉండే ఈ వేల్ భారీగా ఉండటంతో పాటు పొడవుగా కూడా ఉంటుంది. ఈ బ్లూ వేల్ సుమారుగా 80 నుంచి 100 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. బరువు విషయానికి వస్తే 30 ఏనుగుల బరువుకు సమానం. 90 కిలోల నుంచి 1,30,000 కిలోల బరువు వరకు పెరుగుతుంది. భూమిపై జీవించే జంతువులలో గుండె బరువు ఎక్కువగా ఉండే జంతువు ఏదంటే బ్లూ వేల్. వీటి గుండె బరువు సుమారుగా 180 కిలోలు. ఒక బ్లూ వేల్ హార్ట్ బరువు ఒక గొరిల్లా బరువుకు సమానం. బ్లూ వేల్ పిల్లలను ప్రపంచంలోనే బిగ్గెస్ట్ బేబీస్గా చెప్పవచ్చు. అంతేకాదు ఈ బ్లూ వేల్లో ఉండే మరో అద్భుతం ఏమిటంటే వీటి సౌండ్ 180 డెసిబెల్స్, ఒక జెట్ ఇంజన్ సౌండ్ 140 డెసిబెల్స్. ఈ బ్లూ వేల్ అరిస్తే 1000 కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది.